దసరా ఉత్సవాలలో అమ్మవారి దర్శనం ఎంత ప్రాముఖ్యమో ప్రసాదానికి కూడా అంతే ప్రాచుర్యం ఉంది. గుమగుమలాడే నేతి లడ్డు ఎంతో రుచి శుచిగా ఉంటుంది. శరన్నవరాత్రులకు వచ్చే భక్తుల కోసం 30 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. లడ్డు ప్రసాదం తయారు వెనుక ఉండే రియాలిటీపై గ్రౌండ్ రిపోర్ట్. ఓవర్ టు ముక్కంటి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దర్శనమిచ్చే దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అయితే ఈ ఉత్సవాలలో అమ్మవారి దర్శనం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, దర్శనానికి వచ్చిన వాళ్ళు రాలేని వాళ్ళు అమ్మవారి ప్రసాదం స్వీకరించినా కూడా అంతే పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసము. అందుకే దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడ ప్రసాదాన్ని తీసుకెళ్ళి భక్తులకి పంపిణీ చేస్తారు. ఆ ప్రసాదాన్ని మహాప్రసాదంగా భావించి ఈ యొక్క అమ్మవారిని స్వయంగా చూసినంత అనుభూతి కలుగుతుంది. అయితే ఇక్కడ అమ్మవారి లడ్డు ప్రసాదము ఎంతో రుచిగా శుచిగా ఉంటుంది. అయితే అంత రుచికరమైన లడ్డు తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. కానీ దాని తయారీ వెనుక ఎంత కష్టం దాగి ఉంటుందని తెలిస్తే ఒకసారి చూద్దాం. మనం ఏదైతే లడ్డు పోటు కేంద్రము దగ్గర మనం ఉన్నాం, మనం చూడొచ్చు. ఇదిగో 10 కేజీల శనగపిండిని ఇలా కలిపి దాన్ని సలసలసల నిత్యం రగిలేటువంటి కళాయిల మీద ఈ బూందీ చేస్తూ ఉంటారు. ఆ బూందీ చేసి ముందుగానే మరో చోట పంచదార మిశ్రమము 10 కేజీల బూందీకి 20 కేజీల పంచదార మిశ్రమము కాగబెట్టి సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మొత్తాన్ని ఒక దిట్టంతో లెక్కేస్తారు. ఒక దిట్టము అంటే ఒక కళాయికి 564 లడ్డూలు వస్తాయి. ఒక దిట్టానికి 564 లడ్డూలు వస్తాయి. ఈ 564 లడ్డూలు ఏదైతే అందులో 8 కేజీల నెయ్యి, జీడిపప్పు, పచ్చకర్పూరము, చిన్న పటిక బెల్లము, ఇవన్నీ కలిపిన మిశ్రమముతోనే వస్తాయి. అందుకే ఎన్ని లడ్డూలు తిన్నా ఎప్పుడు తిన్నా కూడా రుచిలో మాత్రం మార్పు రాదు. ఎందుకంటే సమపాలలో ఒక లెక్క ప్రకారము వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి చూడొచ్చు. ఇదిగో ఇలా ఏదైతే ముందుగా శనగపిండిని బూందీ చేసి పంచదార మిశ్రమంలో కలిపి ఆ తర్వాత నేతిని, జీడిపప్పుని, పచ్చకర్పూరాన్ని, వీటన్నిటినీ కూడా కలిపిన మిశ్రమం ఇలా చూడొచ్చు. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక ట్రేలో వేసి వీటిని మళ్ళా లడ్డుగా షేప్ చేస్తూ ఉంటారు. అనుభవం మీద ప్రతి లడ్డు కూడా ఏదైతే ఆ బరువు ఉండాలో 80 గ్రాములు బరువు ఉండేలాగా పెట్టి ఒకే సైజులో వచ్చేటట్టు చూడొచ్చు. ఆ కలిపిన మిశ్రమాన్ని తీసుకొచ్చి చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తూ ఆ లడ్డూని తయారు చేసి ఈ ట్రేలలో పెడతారు. ఇలా ఏదైతే తడిగా ఉండేటువంటి ఈ మిశ్రమం లడ్డూని ఆరబెట్టాలి. ఎప్పుడైతే లడ్డు ఆరుతుందో మరింత మన్నికగా ఉంటుంది, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అలా ఆరకుండా గినక లడ్డు దాచినట్టయితే నిల్వ ఉంచడానికి పనికిరాదు, పాడైపోయి ఉంటుంది. అందుకోసమని ఇక్కడ ఇలా తయారైనటువంటి ఈ లడ్డు ట్రేలు అన్నిటినీ కూడా ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత వీటిని తిరిగి కవర్లో ఇండివిజువల్గా కవర్లో పెట్టి భక్తులకు లడ్డు విక్రయశాల ద్వారా విక్రయిస్తుంటారు. అయితే భక్తులకి సౌకర్యంగా తీసుకెళ్లేందుకు అనుకూలంగా ఉండాలని చెప్పి కొత్తగా ఈ 6 లడ్డూలు పెట్టేటువంటి ఒక బాక్సు ప్యాకింగ్ని పెట్టి అంటే 100 రూపాయలకి ఈ 6 లడ్డూల బాక్స్ ప్యాకింగ్ని ఇస్తారు. గతంలో ఒక్కొక్క లడ్డు 15 రూపాయలు చొప్పున ఎన్ని లడ్డూలు కావాలంటే అన్నీ ఇచ్చేది. ఇప్పుడు బాక్సులో పెట్టి ఇస్తూ ఉంటారు. ఇలా మొత్తం ఈ దసరా ఉత్సవాల్లో 3 లడ్డు పోట్లలో లడ్డూలు తయారు చేసి ఈ 11 రోజులు అలాగే పండుగ తర్వాత వచ్చే భవానీల కోసం కూడా లడ్డూలు తయారు చేస్తారు. రద్దీ అంచనా దృష్టికొని ఈ సంవత్సరం అయితే 30 లక్షల లడ్డూలు పైగా సిద్ధం చేసి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు నిత్యం తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇక్కడ తనిఖీలకు సంబంధించి కూడా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఉండి నిత్యము పర్యవేక్షణలో జరగడము, ఆ జిల్లా కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి ఈ లడ్డు ప్రసాదాన్ని అయితే విక్రయిస్తున్నారు. ఇక ఉత్సవాల్లో మూలా నక్షత్రం నాడు అమ్మవారు సరస్వతీదేవి అలంకారానికి దాదాపు 2.5 లక్షల భక్తులు వస్తారు. కాబట్టి ఆ రోజు ప్రతి భక్తునికి ఈ లడ్డుని చిన్న లడ్డుగా తయారు చేసి ప్రసాదంగా కూడా ఇవ్వాలని చెప్పి చేశారు. ఇది అమ్మవారి ప్రసాదం లడ్డు
రుచికరమైన లడ్డు యొక్క వెనక ఉన్నటువంటి శ్రమ కష్టము యొక్క జరిగేటువంటి ఎంతోమంది శ్రామికుల కష్టం దాగి ఉంటుంది. ఆ అమ్మవారి దర్శనం ఎంత ప్రాముఖ్యతో లడ్డు కూడా అంత ప్రాముఖ్యత ఉందండి.